జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ముసాయిదాకు ఓకే చెప్పింది కేబినెట్. ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆపై సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశాలున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. జమిలీ ఎన్నికలకు కేంద్రం అడుగు ముందేసింది. ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో జరిగినటువంటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ముసాయిదాకు ఓకే చెప్పింది కేంద్ర కేబినెట్. ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును పంపడే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అంటే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అంశం 2027లో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ వేగంగా పావులు కలుపుతున్నట్టు విషయం మనకు తెలిసిందే. సో దీనికి సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ బిల్లు కూడా రూపొందించి బీజేపీ వర్గాల నుంచి మద్దతు కూడా తీసుకుంది. సో ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతోంది. సో ఆ తర్వాత ఈ జమిలీ ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు కూడా చేయబోతోంది. అయితే ఈ సమావేశంలో వీలు కానటువంటి పక్షంలో వచ్చే సమావేశంలో దీనికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెడతారా అన్నది కూడా తెలియాలి. బట్ ఈ సమావేశానికి మొత్తానికైతే ఈ బిల్లును ప్రవేశపెట్టేటువంటి సిచ్యువేషన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించినటువంటి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించినటువంటి నివేదికను ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. అది మనకు తెలిసిన విషయమే. ఇట్లా నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఈ జమిలీ ఎన్నికల రిపోర్ట్ ను అటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు దాదాపు ఒక 32 పార్టీలకు చెందినటువంటి ప్రముఖులంతా కూడా దీన్ని సమర్థించారు ఇప్పటికే. అంతేకాకుండా దేశంలో జమిలీ ఎన్నికలు అమలు చేసేందుకు 18 రాజ్యాంగ సవరణలు చేయాలంటూ కూడా ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆ ప్యానెల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తానికి జమిలీ ఎన్నికలకు వేళయింది. దేశంలో మొదటి 4 కూడా దేశంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి 4 ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరగబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రతి సవాళ్లు కూడా దీంట్లో చాలానే ఉన్నాయని చెప్పాలి. రామ్నాథ్ కోవింద్ అంటే అందరి పర్మిషన్ కూడా అడిగినటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఒక 32 పార్టీలు దీనిపైన ఆమోదయోగ్యంగా ఉంటే గనక 15 పార్టీల వరకు నో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఎట్లా స్పందిస్తారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ గానీ, డిఎంకే గానీ, తృణమూల్ కాంగ్రెస్ గానీ జమిలీకి కొంత వ్యతిరేకత భావాన్ని చూపించారు. అయితే ఎన్డీఏ కూటమి అలయన్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆల్మోస్ట్ 20 రాష్ట్రాలకు పైగా ఉంది కాబట్టి పెద్దగా వ్యతిరేకించకపోవచ్చు. అయితే దీంట్లో మరి ముఖ్యంగా 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. సో దాంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. ఆ తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆ తర్వాత ఇది ఆర్డినెన్స్ కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆర్టికల్ 368 ప్రకారం 3 వంతులుగా ఈ బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో లోక్సభ చూస్తే గనక దాంట్లో ఆల్మోస్ట్ ఒక 360 పైసీలకు ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒప్పుకోవాలి. రాజ్యసభలో చూసుకుంటే గనక 160కి పైగా ఉన్నటువంటి ఎంపీలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అంత ఈజీగా పాస్ అవుతుందా అన్నది కూడా చూడాలి. అయితే ఇప్పటి వరకు ఇండి కూటమిలో చాలా అంటే ఒక టఫ్ వార్ ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో. సో 400 పైగా సీట్లు వస్తాయనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 300 పైసీలతో మాత్రమే సరిపెట్టుకున్నటువంటి క్రమంలో ఇండియా అలయన్స్ చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా కూడా బలం పెంచుకుంది. ఇండి కూటమిలో ఉన్నటువంటి మద్దతుదారులతో కలిసి, మిత్రపక్షాలతో కలిసి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు జమిలీ ఎన్నికలు సమీపిస్తున్నాయన్నటువంటి క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చినటువంటి తిరుగుబాటు ఎజెండా ఏదైతే ఉందో, సో ఆమెకి ఇప్పటికే ఇటు ఉద్ధవ్ శివసేన గానీ, ఎన్సీపీ గానీ, ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ గానీ, తేజస్వి యాదవ్ గానీ అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. సో
ఎట్లా ఉంటుంది, ప్రతిపక్షాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ చర్చలో ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరూ అటెండ్ అయ్యి వ్యతిరేకిస్తే గనక పాస్ అవ్వకపోవచ్చు. బట్ కూటమి ఇప్పుడు విచ్ఛిన్నమైంది, కూటమిలో కుంపటి మొదలైంది, అంతా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సపోర్ట్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సో పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో లోక్సభ ఒక్కసారి రద్దయితే గనక రాష్ట్ర అసెంబ్లీలు కూడా లోక్సభతో పాటు ఎన్నికలకు వెళ్లాల్సిందే ఒకవేళ జమిలి వస్తే గనక. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జమిలి వస్తే గనక కేంద్రానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. సో ఇది కొంతవరకు రాష్ట్రాలకు దెబ్బ పడుతుంది అన్నది మాత్రం ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఏదేమైనా కానీ గతం నుంచి ఉన్నటువంటి మెయిన్ అంశం ఏ క్షణమైనా కానీ పార్లమెంట్ ముందుకు ఇక జమిలి బిల్లు రాబోతోంది. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి క్రమంలో పార్లమెంట్ ప్రాంగణంలోనే ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. సాధ్యమైనంత తొందరగా పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు గతంలోనే రామ్నాథ్ కోవింద్ దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో జమిలి ఎన్నికల బిల్లుపై ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందిస్తోంది. జమిలి సాధ్యం కాదంటూనే పార్లమెంట్ లో విస్తృత స్థాయి చర్చ కూడా లేవనెత్తోంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒక పొలిటికల్ గేమ్ ఆడుతుంది భారతీయ జనతా పార్టీ అన్నది మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో కూటమి వీక్ అవుతున్నటువంటి క్రమంలో ప్రాంతీయ పార్టీలకు ఇది దెబ్బ పడుతుంది అన్నటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి అంటే ఆ వర్షన్ వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇది ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం చూడాలి. బట్ ఏదేమైనా కానీ జమిలి ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా రాబోతోంది మాత్రం తెలుస్తోంది. సో 13, 14 ఆ 2 రోజుల్లోనే ముఖ్యమైన బిల్లులు కూడా ఉంటాయంటూ ఇప్పటికే పార్టీ బీజేపీ చెప్తోంది. సో పార్లమెంట్ లో తన ఎంపీలకు కూడా ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా హాజరు కావాలి, 13, 14 తారీఖు పార్లమెంట్ సెషన్ కి ఖచ్చితంగా హాజరు కావాలి. ఆ 2 రోజుల్లోనే ముఖ్యమైన బిల్లులు ఉంటాయి. సో దాంట్లోనే ఈ జమిలి బిల్లు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది, అది కూడా పాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది అన్నది మాత్రం ప్రధానంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎంపీలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ 2 రోజుల్లోనే జమిలి ఎన్నికల బిల్ రాబోతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక 1 నేషన్ 1 ఎలక్షన్ ఎంతో దూరం ఉండదు. రానున్న 2 సంవత్సరాల్లో శ్రీకాంత్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉన్నది, ఇంకోటి ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న పార్టీలు ఉంటాయి కాబట్టి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మద్దతు ఉండదు ఖచ్చితంగా. బట్ ఇప్పుడు లోక్సభలో ఎంపీలు అందరూ కూడా అటెండ్ అయ్యి, ఈ ఇండి కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా అటెండ్ అయ్యి ఒకవేళ విభేదిస్తే వ్యతిరేకిస్తే కనుక ఖచ్చితంగా ఈ బిల్లు ఆగిపోతుంది. సో ఇప్పుడు కూటమి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా జమిలి ఎన్నికలు చేపడతామంటూ కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఎట్లా ఉండబోతుంది అన్నది చూడాలి. సో ఎట్లాంటి అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి క్రమంలో సో అధిక శాతం ఎంపీలు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ బిల్లు కూడా అటు లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లు తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది వెంటనే అయ్యేటువంటిది కాదు. ఒకటి పార్లమెంట్ లో పాస్ కావాలి, రెండవది రాష్ట్రాల్లో పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, అండ్ ఆర్డినెన్స్ కూడా జారీ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో 3/2 వంతుగా బిల్లు అంటే అంతమంది మద్దతుతోటి బిల్లు పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇండి కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అటెండ్ అయ్యి వ్యతిరేకిస్తే చాలా వరకు ఇది ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కానీ జమిలీకి జై కొట్టినటువంటి క్రమంలో బిల్లు పాస్ చేయించాలన్నటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సోదరి